నమస్కారం. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు పోతుకూర్తి చంద్రమౌళి శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు. ఓం కామాఖ్యాదేవ్యే నమః. గురుగారు, అష్టాదశ శక్తి పీఠాల్లో ఒక శక్తి పీఠం అయితే కామాఖ్య అమ్మవారిగా మనం పోలుస్తూ ఉంటాం. మళ్ళీ అక్కడ జరిగే అంబుబాచి ఉత్సవాలు 22 తారీఖు నుంచి 25, 26 తారీఖు వరకు ఎంతో విశేషంగా అక్కడ పూజలు నిర్వహిస్తూ ఉంటారు. మళ్ళీ ఆ పూజల యొక్క విశిష్టత, అక్కడి దాకా వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ ఎలాంటి పూజలు జరుపుకోవాలి ఒకసారి వివరించండి. ఓం కామాఖ్యే వరదే దేవి నీలాపర్వతవాసిని త్వం దేవి జగతాం మాత యోనిముద్రే నమోస్తుతే. అమ్మ, అష్టాదశ శక్తిపీఠాలన్నిటికీ కూడా అధిష్టాన దేవత, సమస్త లోకాలని, మన యొక్క సృష్టిని, అట్లాగే మనకి ఈ యొక్క ప్రకృతిని కూడా సంరక్షిస్తూ మనందరినీ కూడా కన్నబిడ్డల్లాగా చూసేటటువంటి అమ్మలగన్న అమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ అయినటువంటి దుర్గా స్వరూపిణి అనుకోండి, లలితా స్వరూపిణి అమ్మవారు కామాఖ్య అమ్మవారికి పాదాలకి నమస్కరిస్తూ ఆవిడ దివ్య దర్శన భాగ్యం మనకి ఎప్పుడెప్పుడు కలుగుతుందా అని ప్రతి మనిషి ఆలోచించాలి, ఆచరించాలి. ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆవిడ దర్శనం చేసుకోవాలి అని నేను అనుకుంటున్నా. మీ అందరినీ ఆశీర్వదిస్తున్నా. అంటే కామాఖ్య అమ్మవారు ఆవిడ కామరూపిణి. అంటే దీన్ని మన యొక్క ఆలోచన, మన యొక్క సంస్కారము, మన యొక్క వాక్కు, మనలో ఉన్నటువంటి దైవత్వమా రాక్షసత్వమా ఈ రెండింటిని ఆపాదించి మాట్లాడాలమ్మా. కామాఖ్య అమ్మవారిని కామరూపిణి అంటారు. అంటే కామము అనేటటువంటిది మనకున్నటువంటి అరిషడ్వర్గాలలో కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాల్లో ఉన్నటువంటి కామం కాదు. కామము అంటే మనకున్నటువంటి కోరికలు అంటే ఏంటి? విద్యార్థులు విద్యపరంగా నాకు విద్యని సిద్ధింపజేయి, ఆరోగ్యం కావాల్సిన వాళ్ళు ఆరోగ్యాన్ని సిద్ధింపజేయి, వ్యాపారంలో వృద్ధి కావాలనుకునే వాళ్ళు అమ్మ కామాఖ్యాదేవి నాకు నువ్వు కామరూపిణివి కాబట్టి. కామము అంటే కామ్యము. మనం ఏదైతే మనసులో అనుకుంటామో ఆ అనుకున్న దాన్ని శరీరము, మనసు రెండు రంగరించి అమ్మవారికి బుద్ధిపూర్వకంగా, మనం ప్రేరణాపూర్వకంగా ప్రకృతి స్వరూపిణ అమ్మవారిని ఆరాధిస్తూ మన కోరికల్ని చెప్పుకోవడమే కామాఖ్యాదేవి యొక్క స్వరూపంగా మనం భావించాలమ్మా. అంతేగాని దీన్ని నెగిటివ్ సెన్స్తో రకరకాలుగా తెలిసి తెలియక వామాచార పద్ధతి అని చెప్పి ఎటేటో తీసుకెళ్తున్నటువంటి మహానుభావులకి నమస్కారం చేస్తున్నాను. ఆ తర్వాత విషయము అయితే ఏంటమ్మా, ఇది మనకి అస్సాం దగ్గర గౌహతి, ఆ గౌహతి బ్రహ్మపుత్ర నది ఉంది. ఈ అమ్మవారి గుడి ఎదుర్కొండానే బ్రహ్మపుత్ర అనేది తూర్పు భాగంలో ప్రవహిస్తూ ఉంటుంది. బ్రహ్మపుత్ర, గంగా, యమున ఎంత గొప్పవో బ్రహ్మపుత్ర అనేది అంత గొప్పదనమాట. మరి ఆ మహాతల్లి నీలాచల పర్వతాలు అని ఉన్నాయన్నమాట. అంటే ఇవన్నీ కూడా ఈశ్వరుడు ఆయన యొక్క పర్వతాలే అవి కూడా. కాబట్టి ఆ నీలాచల పర్వతాలపైన అమ్మవారు చక్కగా కూర్చొని అందరినీ అనుగ్రహిస్తూ, ముఖ్యంగా స్త్రీమూర్తులకి ఆవిడ యోగ్యదాయిని, సౌభాగ్యదాయిని, ఆరోగ్యదాయిని. ఎందుకంటే అమ్మ, మనకి పురాణాల ప్రకారం చూసుకున్నట్లయితే పార్వతీదేవి, సతీదేవి యొక్క తండ్రి దక్ష ప్రజాపతి మరి ఆయన యజ్ఞం చేసుకుంటున్నప్పుడు పరమేశ్వరుణ్ణి ఆహ్వానించకుండా కూతుర్ని ఆహ్వానించినప్పుడు ఆవిడ్ని కూడా అవమానిస్తాడు, ఆయన్ని ఎటు అవమానిస్తాడు. అది చాలామందికి తెలుసు. అవమానించినప్పుడు ఆవిడంతటా ఆవిడ అగ్నిలో తన యొక్క శరీరాన్ని హుతం చేసుకుంటుంది. అప్పుడు పరమేశ్వరుడు వచ్చి తన యొక్క జటాజూటాల నుంచి తన యొక్క రుద్రగణాలని ప్రేరేపితం చేసి అందరినీ చక్కగా సంహరిస్తాడు. చేసినప్పుడు మరి ఈవిడ్ని తీసుకొని ఆ యొక్క మృతదేహాన్ని తీసుకొని అమ్మవారిని వెళ్తూ ఉన్నప్పుడు ఆయన పడే బాధ, క్షోభ చూడలేక మనకి విష్ణుమూర్తి ఆయన చేతిలో ఉన్నటువంటి ఆయుధాన్ని, చక్రాన్ని, సుదర్శన చక్రాన్ని వదిలేస్తాడు. వదిలినప్పుడు అంటే మృతదేహంగా ఉండేటటువంటి అమ్మవారిని అలా చేయటం ద్వారా ఈయన బాధపడితే శివుడు బాధపడితే ఇంకా ముల్లోకాలు ఏముండవు. అందుకని విష్ణుమూర్తి జగన్మాయుడు, ఆయన జగత్తుని రక్షించడానికి ఎన్నో మాయల్ని సృష్టిస్తూ ఉంటాడు. కాబట్టి ఆయన సుదర్శన చక్రం వేసినప్పుడు ఆవిడ యొక్క శరీర భాగాలన్నీ కూడా 18 చోట్ల పడి అష్టాదశ శక్తిపీఠాలుగా మనకి భగవంతుడు మనకి ఇచ్చిన భిక్ష అవన్నీ కూడా. ఆ క్షేత్రాలు చాలా గొప్పవి. వాటిల్లో ఈ యొక్క కామాఖ్య అమ్మవారు ఆ నీలాచల పర్వతాలపైన యోని భాగంగా పడిందని చెప్పి మనకి పురాణాలు చెబుతున్నాయి. అంటే ఒక స్త్రీ ఒక బిడ్డకి జన్మనివ్వాలంటే యోని భాగము చాలా పవిత్రమైనటువంటి స్థానము.
ఆ యొక్క ప్రకృతికి అనుసంధానమైనటువంటి ఆ స్థానాధిష్టాన దేవతగా ఆ తల్లి అక్కడ నెలకొల్పడం. మరి ఆవిడికి 3 రోజులు ప్రతి నెల కూడా ఆవిడ శిల ప్రత్యేకించి ఆవిడ ఆకారం ఉండదని చెప్పి కొంతమంది గురువులు చెప్పారు. శాస్త్రం కూడా శిల ఉండదు, యోని ఆకారంగా ఒక శిలారూపకంగా ఉంటుంది. దానిపైన చక్కగా తెల్లగుడ్డ వేస్తారు. ఆ యోని రూపకంగా ఉన్నటువంటి ఆ యొక్క శిల నుంచి కూడా అమృత బిందువులుగా ఆవిడ యొక్క వరప్రసాదం వస్తుంది. దాన్ని తర్వాత వచ్చినటువంటి వారికి తీర్థంగా ఇస్తారు. ఆ వస్త్రాలని కూడా ఎవరికైతే సంతానం లేదో వారికి ఇవ్వటము, లేకపోతే ముఖ్యంగా ఇందాక నేనేం చెప్పాను, స్త్రీలకి వరప్రదాయిని అమ్మ ఆ కామాఖ్య అమ్మవారిని ఎందుకన్నానంటే, జన్మజాతకాల రీత్యా మనం అనుకున్న చంద్రకుజుల యొక్క దోషం వలన కావచ్చు, స్త్రీలకి వారి యొక్క పూర్వజన్మ దుష్కృతాల వలన కావచ్చు, కర్మల వలన కావచ్చు, ఈ జన్మలో స్త్రీకి ఎన్నో రకాలైనటువంటి హార్మోన్స్ బ్యాలెన్స్ లేక ఇన్బ్యాలెన్సింగ్ల వలన కావచ్చు, మనో ఆందోళన వలన కావచ్చు, లేకపోతే వారి చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల వలన కావచ్చు, కోరికల వలన కావచ్చు, స్త్రీలకి మెన్సెస్ అంటూ ఉంటారు కదా, ప్రతి నెల కలిగేటటువంటి ఇబ్బందులు ఏదైతే 3 రోజులు ఉంటాయో ఆ 3 రోజుల ఇబ్బందుల్లో ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అంటే కొంతమందికి 15 రోజులకు వస్తాయి, కొంతమందికి 3 నెలలకి వస్తాయి ఆ దోషం. యాక్చువల్లీ ఏంటంటే అమ్మా, స్త్రీలు పుష్టిగా ఉండాలి అంటే ఆ దోషం అనేటటువంటిది కాలం తీసేసుకుంటుంది. అందుకనే వాళ్ళకి ఎప్పుడు కూడా బ్లడ్ ప్యూరిఫికేషన్ వలన వాళ్ళకి మాతృత్వ సంపద అమ్మవారు వరంగా ఇచ్చారు. అంటే ఈ సృష్టిలో ఆ స్త్రీకి ప్రకృతి ఇచ్చినటువంటి వరం అంటే శక్తి, ప్రకృతి అంటే శక్తే కదమ్మా, ఆ శక్తి స్వరూపిణి అయినటువంటి అమ్మవారు, మరి దాంట్లో యోని స్వరూపిణి ఆవిడే కదా, కామాఖ్య అమ్మవారే. కాబట్టి ఆవిడ ఇచ్చినటువంటి వరం ఏంటంటే స్త్రీకి మాతృ సంపదని ఇచ్చింది. మరి ఆ మాతృ సంపద కలగాలి అంటే ఆ యొక్క భాగం అనేటటువంటిది పరమ పవిత్రమైనటువంటిది. మరి వాళ్ళందరూ కూడా ఎవరైతే ఇబ్బందులు మెన్సెస్ పరంగా కానీ, లేకపోతే పీరియాడిక్ ప్రాబ్లం వల్ల కానివ్వచ్చు, లేకపోతే సంతాన పరంగా కొంతమందికి గర్భధారణకు కూడా ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. వారు వీలుంటే తప్పకుండా ఆ నీలాచల పర్వతాన్ని ఎక్కి అమ్మవారి దర్శనం చేసుకొని, లెక్క ప్రకారం ఇది ఇప్పుడు నిజ జ్యేష్ఠ మాసంలో వస్తుంది, ఆషాఢ మాసంలో వస్తుంది. మనకి అధిక మాసం వచ్చింది కదా, అధిక జ్యేష్ఠం వచ్చింది. అందుకని ఒక నెల మనకి ముందుగా జ్యేష్ఠ మాసంలో ఈసారి ఈ పండగ వచ్చిందని నేను భావిస్తున్నాను. ఆషాఢంలో అష్టమి రోజున ప్రారంభమయ్యే అవకాశాలు ఉంటాయి. సోమవారం రోజు ఎప్పుడో ప్రారంభం అవుతుంది అది. కాబట్టి ఈ అమ్మవారి యొక్క ఉత్సవాలు పరమ పవిత్రంగా చాలా ఆనందంగా చేసుకునేటటువంటి ఆచారం ఆ ప్రాంతంలో ఉందమ్మా. కాబట్టి ఆ నీలాచల పర్వతాన్ని ఎప్పుడైతే స్పృశిస్తామో సమస్త శారీరక రుగ్మతలు అంటే అనారోగ్యాలన్నీ పక్కకి వెళ్ళిపోతాయని చెప్పి ఒక నానుడి. అనుభవించిన వాళ్ళు కూడా ఉన్నారు. అనుభవించే వాళ్ళు కోరికతో ఉండాలి. ఇందాక చెప్పాను కదా, కామరూపిణి అంటే అమ్మవారిని చూడాలి అని 1-10 సార్లు అనుకున్నాం అనుకోండి, కామాఖ్య అమ్మవారు కాలంతో అనుసంధానమై ఉంటుంది. ఆ కాలము గ్రహరూపకంగా మనకు ఒక సిస్టమ్ని, అంటే ఏదో రాసి వాళ్ళకి ఆవిడ దగ్గరికి వెళ్ళనిచ్చే అవకాశం ఇస్తుంది. ఆ యోగం ఎప్పుడు కలుగుతుందని మనం అందరం తాపత్రయపడుతూ ఉండాలమ్మా. సరే, ఇప్పుడు మరి కొన్ని లక్షల మంది వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఆ 3 రోజులు 5 రోజులు వెళ్తేనేనా మనకి, ఇందాక మీరు అన్నారు కదా అంబుబాజీ ఉత్సవాలు జరుగుతున్నాయని, 5 రోజుల్లో అవకాశం ఉన్న వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు వెళ్తారు. లేకపోతే కొంతమంది యోగినీలు ఇట్లా వాళ్ళందరూ కూడా ఏంటంటే అమ్మా, శక్తిని ప్రేరేపితం చేసుకోవటానికి, ఇప్పుడు జీవచాపల్యాలు లేకుండా, కామ ప్రవృత్తి మీద ఎటువంటి అభీష్టం లేకుండా, సుఖ సంసారాదుల మీద విరక్తి పుట్టిన వాళ్ళు, లేకపోతే ఆల్రెడీ యోగులుగా ఉన్నటువంటి వాళ్ళు జపంతో ఆ నీలాచల పర్వతం మీద ఎక్కడో ఒకరు కూర్చొని ఆ అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ జపాన్ని చేస్తూ ఉంటారు. అట్లా ఎంతోమంది ఎక్కడి నుంచో వచ్చి వారందరూ కూడా ఆ శక్తి అక్కడ జపం చేస్తూ ఆ 3 రోజులు 5 రోజులు ఆవిడ యొక్క అనుగ్రహాన్ని పొందడానికి చూస్తూ ఉంటారు. కాబట్టి ఆ 3 రోజులు అసలు ఎవరికి కూడా అవకాశం ఇవ్వరట, చూడనివ్వరు. ఎందుకంటే ఆ తల్లి ప్రకృతితో అనుసంధానమై ఉంటుందట ఆ 3 రోజులు. ఒక స్త్రీకి ఏ విధంగా అయితే 3 రోజులు భాగ్య సంపద, మాతృభాగ్య సంపద ఉందో, ఆ తల్లి లోకరక్షణ కోసం ఆ 3 రోజులు కూడా ఆవిడికి ఆ యోగం మనందరికీ ఇస్తుందట. తప్పకుండా గురుగారు. మళ్ళీ అక్కడ దాకా వెళ్ళలేము కదా, మళ్ళీ ఇక్కడ ఎలాంటి నియమాలు పాటించాలి? ఆడవారు కానివ్వండి, మగవారు కానివ్వండి, ఇక్కడ ఎలాంటి పూజలు చేసుకోవాలి అంటారు? ఏం లేదమ్మా, మనకి స్త్రీలు ముఖ్యంగా ఆ 3 రోజులు అక్కడ జరిగేటటువంటి ఆ 3 రోజులే ఇంట్లో నిత్యము దీపారాధన చేసుకొని, అది ఆముద నూనె చేస్తారా, ఆవ నూనె చేస్తారా, వేప నూనె చేస్తారా, నెయ్యి వేస్తారా, కొబ్బరి నూనె వేస్తారా, మనకి ఈ ప్రతి నూనెకి కొన్ని వైవిధ్యకరమైనటువంటి లక్షణాలు, వాటి స్వభావాలు,
అవి చేయడం ద్వారా మనకి ఎంతోమంది శత్రు బాధలు, రోగ బాధలు. ఇప్పుడు ఈ పూజలు కానీ అమ్మవారి దర్శనం ఎందుకు చేస్తారనుకున్నారు? మనకి పరమంత్ర, పరయంత్ర, పరతంత్ర దోషాలని కొన్ని ప్రయోగాలు చేస్తారు. ఆ దోషాలు పోవడానికి. ఎందుకంటే అమ్మ ఆవిడ ఒక్కతే లేదక్కడ. ఆవిడ పరిచారకులలాగా ధూమావతి అమ్మవారు ఉంటారు, త్రిపురవాసిని, ఆవిడ త్రిపుర భైరవి అమ్మ. ఆవిడ 3 రూపాలుగా ఉంటారట. ఎట్లా? ఆవిడ కోపం వస్తే త్రిపుర భైరవి అంటే ఎవరైనా అరాచకాలు చేస్తున్నా లోపల మనసులో ఒకటి పెట్టుకొని ఆవిడ దగ్గరికి వెళ్ళి, లేకపోతే వేరే వాళ్ళకి నెగిటివ్గా ఆ కామాక్షి అమ్మవారి గురించి చెప్పటం, అక్కడికి వెళ్ళి ఈ పని చేయండి, అక్కడికి వెళ్ళి ఇది చేయండి అని చెప్తూ ఉంటారు చూసారా? అలాంటి వాళ్ళ కోసమని ఆవిడ త్రిపుర భైరవిగా ఆకారం ఎత్తుతుందట. ఆవిడ ఆనందంగా ఉన్నప్పుడు సింహవాహినిగా ఆవిడ 2వ రూపం ధరిస్తుందట. ఆనందంగా ఉన్నప్పుడు సింహం అంటే మనకి భయం, కానీ సింహానికి ఆవిడంటే భయం, కాబట్టి కామ్గా ఉంటుంది. 3వది త్రిపుర వాసిని, త్రిపుర సుందరిగా ఉంటుందట. అంటే శివుడి పైన ఒక రకమైనటువంటి ప్రేమానురాగాలు అధికమైనప్పుడుట కామాక్షి అమ్మవారు త్రిపుర సుందరిగా, త్రిపుర వాసినిగా ఆవిడ అవతారం 3 అవతారాలుగా ఉంటుంది. కాబట్టి మనకు కావాల్సింది ఒకటే, సింహవాహినిగా ఆవిడ మనల్ని రక్షిస్తే చాలు, మిగతావి ఆవిడికి సంబంధించినవి. కాబట్టి వీళ్ళు ఏం చేయాలంటే అమ్మ, ఎప్పటికైనా సరే ఆషాఢ మాసంలో చక్కగా వెళ్ళి దర్శనం చేసుకోవడం విశేష భాగ్యము, తప్పేం లేదు. ఇక కాబట్టి 5 రోజులు ఇక్కడ ఏం చేయాలంటే లలితా సహస్రనామం, అట్లాగే అమ్మవారికి సంబంధించిన లలితా అష్టోత్తరము, లలితా త్రిశతి, ఈ 3 కూడా ఎంతటి విశేషమైనటువంటి యోగాలని భోగాలని ప్రసాదిస్తాయంటే ఈ అమ్మవారి పేరు లేకుండా ఏది రాదు వీటిల్లో. కంపల్సరీ కామాక్షి అమ్మవారి యొక్క అనుగ్రహం ఈ నామాల ద్వారానే వస్తుంది. ఇవేంటంటే సాత్వికమైనటువంటిది. అమ్మవారి దగ్గరికి వెళ్ళాలంటే మనసుని, బుద్ధిని, శరీరాన్ని ఏకం చేసి సాధ్యమైనంత వరకు ముందు ప్రపంచం బాగుండాలి, లోకం బాగుండాలి, మనకున్నటువంటి దోషాలు, కర్మదోషాలు తొలగిపోవాలి, మనకంటూ కావలసినటువంటి కామ్యము. ఇప్పుడు మేము కూడా కొన్ని హోమాలు చేసేటప్పుడు కామ్య ప్రయోగము అంటాము. కామ్య ప్రయోగం అంటే వేరే వాళ్ళు రకరకాలుగా సృష్టించారు వాటిల్ని. అమ్మవారు కామరూపిణి అంటే భార్యాభర్తలు అక్కడికి వెళ్ళాలి, అక్కడే సంసారం చేయాలి, ఇలాంటివన్నీ ఏదో విన్నాను నేను. నేననేది ఏంటమ్మా, అసలు ఒక క్షేత్రానికి, దేవాలయానికి వెళ్ళినప్పుడు మనసుతో అమ్మవారిని దర్శనం చేసుకోవాలి, అంతేగాని శరీరంతో మనం అక్కడికి వెళ్ళకూడదు. మనసుతోనే వెళ్ళాలి, సద్భావంతో వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం తిరుపతి వెళ్తాము, విజయవాడ వెళ్తాము, కాశీ వెళ్తాము. ఏ క్షేత్రానికి వెళ్ళినా భార్యాభర్తలైనా సరే కంపల్సరీ చక్కగా ప్రశాంతంగా కిందనో పైనో విడివిడిగా పడుకోవాలి. ఎక్కడా కూడా దాంపత్య సంసార సుఖాన్ని అనుభవించకూడదు అని శాస్త్ర ధర్మం. అది పవిత్ర క్షేత్రాలు అవన్నీ, పాజిటివ్ ఆరా. అంతేగాని అక్కడికి వెళ్ళి సంసారం చేయండి, పిల్లలు పుడతారు, ఇలాంటిది ఎక్కడా శాస్త్రాల్లో లేదు, ఏ వామాచారంలో లేదు, ఏ దక్షిణాచారంలో లేదు. కాబట్టి అమ్మవారిని దక్షిణాచారంలో మనందరం ఆరాధించుకుంటూ ప్రశాంతంగా ఉండే లలితా సహస్రనామాలని, లలితా అష్టోత్తరాన్ని, లలితా త్రిశతిని ఆరాధించుకుంటూ వీలుంటే ఏదో సందర్భంలో జనము ఎక్కువగా అంటే ఆవిడ దగ్గర ఎప్పుడూ ఉంటారు, కానీ ఇలాంటి మీరు అన్నటువంటి అంబుమాచి మేళ ఇలాంటి చోట ఏంటంటే మనం తట్టుకోలేని జనం ఉంటారని నేను విన్నాను. ఆ సమయానికి తర్వాత వెళ్ళి ఆ అమ్మవారి అనుగ్రహాన్ని పొంది, స్త్రీలు ముఖ్యంగా సంతాన భాగ్యాన్ని పొందండి, వారికి ఉన్నటువంటి అనారోగ్య బాధలు తీర్చమని అమ్మవారిని అడగండి. మాలాంటి వాళ్ళం వెళ్తే ప్రపంచం అంతా జ్ఞాన సముద్రంగా మార్చే శక్తిని ఇవ్వమని అమ్మవారిని ప్రార్థన చేద్దాము. కాబట్టి నీలాచార పర్వతంలో అమ్మవారు చక్కగా ప్రతిష్ఠించబడి యోనిముద్రాకారంలో ఆ తల్లి అనుగ్రహం అందరికీ, సమస్త ప్రపంచానికి, ప్రకృతికి లభించి సమస్త జీవరాశులు కూడా వారి యొక్క జీవుల్ని వృద్ధి చేసుకుంటూ, మనం కూడా మన యొక్క జీవత్వాన్ని వృద్ధి చేసుకుంటూ ఆ తల్లి అనుగ్రహాన్ని పొందాలని ఫస్ట్లో చెప్పినటువంటి శ్లోకాన్ని ఎవరైతే 5 రోజులు ఒక 108 సార్లు జపిస్తారో వారు మనసులో అనుకున్న ప్రతి కామ్యము కూడా సిద్ధించే శక్తి ఆ తల్లి ప్రకృతి ద్వారా మనకిస్తుందని నేను ఆశీర్వదిస్తున్నాను. తప్పకుండా గురుగారు, కామాఖ్య అమ్మవారి యొక్క విశిష్టత, అలానే అక్కడ జరిగే అంబుబాచి మేళ ఉత్సవాల గురించి మన ప్రేక్షకుల కోసం ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు. కామాఖ్య అమ్మ దేవత అనుగ్రహ సిద్ధిరస్తు.